ఆయన అడుగుజాడలు ఎందరికో మార్గదర్శకాలు. ఆయన వ్యక్తిత్వం మరెందరికో ఆదర్శప్రాయం. చేతికి ఎముకలేని ఆయన దాతృత్వం ఎన్నో జీవితాలకు ప్రాణాధారం. మేరునగధీరుడైన పసిపిల్లవాడి అమాయకత్వం ఆయన మనస్తత్వం. ఆయన మాట వెన్న, మనసు వెన్న. చక్కటి ముఖవర్చస్సు, కుందతనాన్ని సూచించే వస్త్రధారణ, పెదవులపై చెరగని నవ్వు ఆయన్ని ప్రజల మనిషిగా చేసింది. ఆయనే అందరివాడు, మనసున్న మహారాజు, చిరస్మరణీయులు, కీర్తిశేషులు మన బంగారు సిద్ధిరామాచారి గారు. నిగర్వి, అజాతశత్రువు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని వర్ణనలైనా సరిపోని మనస్తత్వం కలిగిన సిద్ధిరామాచారి గారు సెప్టెంబర్ 28, 1944 సంవత్సరంలో కామారెడ్డి సమీపంలోని రథాల రామారెడ్డి వాస్తవ్యులైన కంచరి అనంతోజు డాకయ్య, లక్ష్మీ దంపతులకు జన్మించారు. వీరి తోబుట్టువులు ఒక అన్నయ్య మరియు 2 అక్కయ్యలు. 3 సంవత్సరాల వయసులోనే వీరి తండ్రి గారు మరణించారు. తండ్రి మరణంతో బిక్కనూరులోని మేనమామలైన నారాయణ, అనంతరాములు గార్ల వద్ద పెరిగారు. వీరి ప్రాథమిక విద్య బిక్కనూరులోనే జరిగింది. చిన్నతనం నుండే కష్టాల కడలిలో పెరిగిన వీరు 12వ ఏట నుండే బిక్కనూరులో కొంతకాలం స్వర్ణకార పని, మరికొంతకాలం వడ్రంగి పని చేయడం మొదలుపెట్టారు. 1960లో కుటుంబంతో సహా నిజామాబాద్కు వలస వచ్చారు. అప్పట్లో నిజామాబాద్లో వడ్రంగి పనిలో పేరుగాంచిన నిరంజన్ గారి వద్ద వడ్రంగి పని చేస్తూనే కిల్లా జూనియర్ కాలేజీలో మల్టీపర్పస్ కోర్సు పూర్తి చేశారు. సిద్ధిరామాచారి గారి మంచి మనసు గల వ్యక్తిత్వం గురించి, కష్టపడే తత్వం గురించి తెలుసుకున్న బంగారి వెంకటేశమాచారి గారు, వెంకటలక్ష్మి దంపతులు తమ ఏకైక పుత్రిక అయిన బంగారి శకుంతలను ఇచ్చి 23/3/1962లో ఘనంగా వివాహం జరిపించి సిద్ధిరామాచారి గారిని ఇల్లరికం తెచ్చుకున్నారు. వచ్చింది ఇల్లరికమే అయినా వెంకటేశమాచారి గారికి కన్న కొడుకులాగా వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ స్వర్ణకార వ్యాపారంలో నైపుణ్యం సంపాదించారు. కష్టపడే గుణం కలిగి అభివృద్ధిలోకి రావాలనే తపనతో వివాహానంతరం నైట్ కాలేజీలో BA చదవడంతో పాటు LIC ఏజెంట్గా చేస్తూనే పసుపు బిజినెస్ కూడా చేశారు. సంపాదనలోనే కాదు, ఆరోగ్య విషయంలో కూడా ముందుండేవారు సిద్ధిరామాచారి గారు. కఠిన వ్యాయామాలతో బాడీ బిల్డింగ్లో శ్రద్ధ చూపడమే కాకుండా కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. అలాగే ఆటలంటే కూడా ఎంతో మక్కువ చూపేవారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్లో అద్భుత ప్రతిభ కలిగి ఉండేవారు. మోటబావి, చెరువు, నది, సముద్రం ఇలా అనుకూలంగా ఎక్కడ నీళ్లు కనిపించినా చాలు వాటిలోనికి దిగి ఈతను ఆస్వాదించేవారు. వీటన్నింటి వల్లనో ఏమో అప్పట్లో ఆజానుబాహుడిలా చూడచక్కని రూపం కలిగి ఉండేవారు. ఆ కాలంలో ఒక తెలుగు చలనచిత్రంలో హీరోగా అవకాశం వచ్చినా కుటుంబ బాధ్యతలు మరియు సినీ ఫీల్డ్ పట్ల ఉన్న అపనమ్మకంతో ఆ మహత్తర అవకాశాన్ని వదులుకున్నారు. ఇంతేకాక పోలీస్ డిపార్ట్మెంట్లో, బ్యాంకులలో జాబ్స్ వచ్చినా కూడా వదులుకున్నారు. మామగారి హఠాన్ మరణంతో కుటుంబ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు, వ్యవసాయ పనులు మీద పడినా కూడా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సామాజిక కార్యక్రమాల వైపు కూడా అడుగులు వేశారు. అందుకు తన పూర్తి సహాయ సహకారాలు అందించారు వీరి ధర్మపత్ని శ్రీమతి బంగారి శకుంతల గారు. సహధర్మచారిణి అనే పదానికి పూర్తి న్యాయం చేకూర్చే విధంగా సామాజిక సేవలో అయినా, వ్యాపారంలో అయినా పూర్తిగా వెన్నంటి ఉండి సిద్ధిరామాచారి గారికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. సిద్ధిరామాచారి గారు ఏకధాటిగా 33 సంవత్సరాలు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉంటూ ఆర్థికంగా ముందుండి నడిపించారు. ఎంతో మంది కుల విద్యార్థులు ఏ సమయంలో వచ్చినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుల ధృవీకరణ పత్రాలపై సంతకాలు పెట్టేవారు. మామగారు ప్రారంభించిన నాగారంలోని బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధిని ధర్మకర్తగా తన భుజస్కంధాలపై వేసుకుని ఎంతో కష్టపడి విరాళాలు సేకరించడంతో పాటు ఆలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. అలనాటి పాత తరం నటులు అంజిగాడుగా సుపరిచితులైన బాలకృష్ణ గారితో వీరి మామగారికి వీరికి మంచి స్నేహం ఉండేది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ అభివృద్ధి నిధుల కోసం తనకు పరిచయం ఉన్న ప్రఖ్యాత హాస్య నటులు రాజబాబు గారిని నిజామాబాద్కు తీసుకువచ్చిన ఘనత సిద్ధిరామాచారి గారిదే. అప్పట్లో తోటి మిత్రులతో కలిసి జాగృతి అనే హిందీ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకున్నారు. ఆలయ అభివృద్ధితో పాటు ప్రతి ఏటా జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలు, శివరాత్రికి కళ్యాణం, బ్రహ్మం గారి ఆరాధన కార్యక్రమాలలో నియమనిష్ఠలతో పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు అన్నప్రసాద కార్యక్రమం ద్వారా ఎంతోమందికి సేవలందించిన ధర్మపరాయణులు,
సిద్ధిరామాచారి గారు. వారి జీవితంలోని కొన్ని విశేషాలు: విశ్వబ్రాహ్మణ పేద మహిళలకు కుట్టు మిషన్లు ఇప్పించడం, ఆనంద్ నగర్ కాలనీలో ఎంతో మంది స్వర్ణకారులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం, కమలాపూర్లో పేదలకు ఒక్కొక్కరికి 3 ఎకరాల స్థలం ఇప్పించిన మహానుభావులు సిద్ధిరామాచారి గారు. గౌతమ కళా సమితిలో మెంబర్గా కళాసేవ, బాసర్లోని విశ్వబ్రాహ్మణ సత్రంకు డైరెక్టర్గా వ్యవహరించారు. డాక్టర్ మూఢ నాగభూషణం గుప్తా గారిచే జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాల్లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న సిద్ధిరామాచారి గారిని రియల్ ఎస్టేట్ బిజినెస్లో తప్పుదో పట్టించి ఆర్థికంగా కోలుకోకుండా చేశారు. దానికి తోడు వృత్తిలో కూడా దగ్గర పనివాళ్లే మోసం చేస్తూ ఆయన్ని మరింత దెబ్బతీశారు. ఇంత జరిగినా కూడా ఎవరిని పల్లెత్తు మాట అనకుండా తన కుటుంబానికి, తనను నమ్ముకున్న వారికి పూర్తి న్యాయం చేసిన బంగారు మనిషి సిద్ధిరామాచారి గారు. తన సంతానమైన 4 కొడుకులు, 6 కూతుళ్లకు మంచి సంబంధాలు వెతికి ఘనంగా పెళ్లిళ్లు చేయడంతో పాటు మనమలు, మనవరాళ్లకు కూడా పెళ్లిళ్లు చేయించారు. కొడుకులు, అల్లుళ్ళు అందరూ కూడా వృత్తి వ్యాపారాలలో, రాజకీయాల్లో, ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉండి స్థిరపడడంతో పాటు అందరూ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు సిద్ధిరామాచారి గారు ఎంతో సంతోషించేవారు. ఎన్నో గుప్తదానాలు చేసి అన్నీ అందరికీ ఇచ్చి కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనమలు, మనమరాళ్ళు, మునిమనవలు, మునిమనవరాళ్లతో ఎంతో సంతృప్తికరమైన జీవితం గడిపి ఇక సెలవంటూ దివికే గారు, భోలా శంకరుడు, శ్రీ బంగారు సిద్ధిరామాచారి గారు. వారి మధుర స్మృతులు మా అందరి మదిలో సదా పదిలం. ఓం శాంతి 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 శాంతి.